హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ ఎపిసోడ్లో షటర్ కౌంట్ అంటే ఏంటి అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు తెలుసుకోవాలనే విషయాలు మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఎందుకంటే ఈ ఎపిసోడ్ దానికి కంటిన్యూషన్. ఓకేనా? ఈ ఎపిసోడ్లో మనం ఒక కెమెరా బాడీ యొక్క షటర్ కౌంట్ ఎలా తెలుసుకోవాలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? అయితే మనం ఎపిసోడ్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కనుక ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే కనుక నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ బాక్స్ చేరుకుంటుంది, సో దట్ మీరు నా అప్డేట్స్ మిస్ కారు. ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఎపిసోడ్. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు ఒక కెమెరా బాడీ యొక్క షటర్ కౌంట్ని రెండు పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఎపిసోడ్లో మనం మొదటి పద్ధతి గురించి తెలుసుకుందాం. ఆ మొదటి పద్ధతి ఏంటంటే, ఏ కెమెరా బాడీ యొక్క షటర్ కౌంట్ మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ కెమెరా బాడీ ద్వారా తీసిన ఒక ఫోటో, రా ఫైల్ ఫార్మాట్లో ఉన్న ఫోటో ఉంటే చాలు, మనం ఆ కెమెరా బాడీ యొక్క షటర్ కౌంట్ను మనం తెలుసుకోవచ్చు. సో ఈ పద్ధతి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మనం తెలుసుకునే టైంకి అసలు కెమెరా బాడీనే మన చేతిలో ఉండక్కర్లేదన్నమాట. మనం కేవలం ఆ కెమెరా బాడీ ద్వారా తీసిన ఫోటో ఉంటే చాలు, ఆ ఇమేజ్ ఫైల్, రా ఫైల్ ఉంటే చాలు, మనం ఆ కెమెరా బాడీ యొక్క షటర్ కౌంట్ తెలుసుకోవచ్చు. అయితే ఈ పద్ధతి యూజ్ చేసి మనం అన్ని కెమెరా బ్రాండ్స్కి, అన్ని కెమెరా మోడల్స్కి మనం ఈ షటర్ కౌంట్ని కనుక్కోలేము. ఎందుకంటే కొన్ని కెమెరా బ్రాండ్స్ వచ్చి అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఫైల్లో స్టోర్ చేయట్లేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యానన్ అయితే మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ ఈ షటర్ కౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇమేజ్తో పాటు మెటా డేటాలో ఉంచట్లేదు. అయితే నైకాన్ బ్రాండ్స్ చాలా మోడల్స్లో అయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇమేజ్ ఫైల్లోనే దొరుకుతుంది. ఈ నైకాన్తో పాటు చాలా అదర్ కంపెనీ మోడల్స్, మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ వచ్చి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇమేజ్తో పాటు పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తే మనం ఆ కెమెరా బాడీ యొక్క షటర్ కౌంట్ తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ పర్టికులర్ ఫోటో రా ఫైల్ యూజ్ చేసి ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనకి ఒక ప్రీమియం సాఫ్ట్వేర్స్ లైక్ ఫోటోషాప్ ఉంటే కనుక మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫోటో రా ఫైల్ అండ్ ఫోటోషాప్ యూజ్ చేసి షటర్ కౌంట్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవచ్చో ప్రాక్టికల్గా చూడబోతున్నాం. ఆర్ యు రెడీ? లెట్స్ గెట్ ఇన్. ఇక్కడ చూస్తే కనుక నా దగ్గర ఏంటంటే నా దగ్గర 3 కెమెరా బాడీస్ ఉన్నాయి, అన్ని క్యానన్వే ఉన్నాయన్నమాట. సో ఈ పద్ధతి యూజ్ చేసి నేను షటర్ కౌంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేను. సో నేనేం చేశానంటే, ఇంటర్నెట్ నుంచి ఒక నైకాన్ మోడల్ నుంచి తీసిన రా ఫైల్ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఆ రా ఫైల్ యూజ్ చేసి ఆ కెమెరా బాడీ యొక్క షటర్ కౌంట్ మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? అలాగే క్యానన్ కెమెరా రా ఫైల్ కూడా ఉంది, అది యూజ్ చేసి ఎందుకు తెలుసుకోలేమో కూడా మనం చూద్దాం. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే, లెట్ మీ రన్ ఫోటోషాప్. సో ఫోటోషాప్ యాప్ ఇది. ఫైల్ ఓపెన్, లేదంటే ఇక్కడ కూడా ఉంది, ఓపెన్ చేస్తున్నా. సో డౌన్లోడ్స్లో రెడీగా ఉంది. ఇక్కడ ఫస్ట్ నైకాన్ చూపిస్తా. సో ఇది వచ్చి నేను డౌన్లోడ్ చేశాను ఇంటర్నెట్ నుంచి. సో ఇది నేను తీసిన పిక్చర్ అయితే కాదు. ఆల్ రైట్, సో ఓపెన్ ఇమేజ్. ఇప్పుడు ఫోటోషాప్ యొక్క అడ్వాంటేజ్, ఫోటోషాప్లో ఇప్పుడు ఏం చేయాలంటే, ఫైల్లోకి వెళ్ళి ఫైల్ ఇన్ఫో క్లిక్ చేస్తే కనుక ఫైల్ ఇన్ఫోలో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానల్లో రా డేటా అన్నది అట్ ది ఎండ్ ఉంటుంది. రా డేటా సెక్షన్లో చూస్తే కనుక మనకి ఇక్కడ చూడండి, అసలు ఒక ఫోటో యొక్క మెటా డేటా ఎంత స్టోర్ చేశారో వీళ్ళు. ఫోటో గురించే కాకుండా ఫోటో తీయబడ్డ, ఏ కెమెరా యూజ్ చేసి తీశారు, ఏ లెన్స్ యూజ్ చేసి తీశారు అన్న విషయాలన్నీ ఇందులో పొందుపరుచుంటారు అన్నమాట. సో ఇందులో ఎలా కనుక్కోవాలంటే, ఆ పర్టికులర్ మనం మాట్లాడుతుంది షటర్ కౌంట్ ఎలా అంటే, ఇమేజ్ అనే ట్యాగ్ ఉంటుంది, ఇమేజ్ నంబర్.
సో ఇదంతా XML స్ట్రక్చర్లో ఉంది. సో ఇది టెక్నికల్గా చూస్తే కనుక ఇదంతా XML ఫైల్ అండ్ ఇందులో మనకి ఇమేజ్ నంబర్ అనే XML ట్యాగ్ ఉంటుంది. అందులో ఆ వాల్యూనే మనకి ఈ షటర్ కౌంట్ అన్నది తెలియజేస్తుంది అనమాట. సో బేసిక్లీ ఏ కెమెరా వాడి అయితే ఈ ఇమేజ్ ఫైల్ క్రియేట్ చేయడం జరిగిందో ఆ కెమెరా బాడీ యొక్క షటర్ కౌంట్ అన్నది 174. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. సో అలా మనం ఆ కెమెరా బాడీ యొక్క షటర్ కౌంట్ని ఫోటో యూస్ చేసి తెలుసుకోవచ్చు. సో అయితే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ థింగ్స్ ఏంటంటే ఈ విషయం తెలియకపోతే ఇప్పుడు చూడండి అయితే ఇంకొక విషయం నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజింగ్ ట్యాగ్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షటర్ స్పీడ్ వాల్యూ అని ఉంటుంది. సో దీంతో కన్ఫ్యూజ్ కావద్దు, ఇది వేరు. అలాగే ఇంకా నంబర్ అని చూస్తే కనుక సీరియల్ నంబర్ అనేది ఉంటుంది, దీంతో కూడా మనం కన్ఫ్యూజ్ కావద్దు. సో ఎనీ టైం మనం షటర్ కౌంట్ వాల్యూ తెలుసుకోవాలనుకుంటే కనుక మనం సెర్చ్ చేయాల్సింది ఇమేజ్ నంబర్. సో ఇమేజ్ నంబర్ ఇక్కడ పైన సెర్చ్ బటన్లో ఇమేజ్ పైన సెర్చ్ బాక్స్ యూజ్ చేసుకుంటే కనుక మనం చాలా ఫాస్ట్గా మనం ఇది తెలుసుకోవచ్చు అంతే. ఓకేనా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ఇమేజ్ నంబర్ ఉంది కదా, మీరు బాగా నోట్ చేసుకోండి. ఇమేజ్ నంబర్ అనే ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ ఇది ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. సో ఈ ఇమేజ్కి మనకి ఈ ట్యాగ్ ఉంది, ఆ నెంబర్ వాల్యూ కూడా కనిపిస్తుంది అండ్ ఆ నెంబర్ యూజ్ చేసి మనం షటర్ కౌంట్ వాల్యూ తెలుసుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక క్యానన్ కెమెరా ద్వారా తీసిన రా ఫైల్ CR2 ఫైల్ నేను ఇంపోర్ట్ చేసి చూద్దాం అది ఎలా ఉంటుందో. సో ఐఎమ్ గోనా క్లోజ్ దిస్ గై, ఇది అవసరం లేదు, డోంట్ సేవ్ ఇట్ అండ్ ఓపెన్ అనదర్ ఫైల్. ఇక్కడ చూస్తే కనుక ఇది వచ్చి అనదర్ వన్ క్విక్గా ఇది అనదర్ క్యానన్ ఇది కూడా. సో ఇక్కడ చూస్తే కనుక CR2 ఫైల్ ఉంది. లెట్స్ ఇంపోర్ట్. CR2 అంటే క్యానన్ కెమెరా ద్వారా యూజ్ చేసి తీసిన రా ఫైల్ ఫార్మాట్లో ఉన్నది. సో లెట్ మీ ఇంపోర్ట్ దిస్. ఇది ఇంపోర్ట్ చేసి ఓపెన్ ద ఇమేజ్. సో ఫైల్ అగైన్ ఫైల్ ఇన్ఫో. ఇప్పుడు ఈ ఫైల్ ఇన్ఫో చూస్తే కనుక సో ఇందాక మనం we will look for ఇమేజ్. ఇమేజ్ నంబర్ అనే ఒక ట్యాగే లేదనమాట. దాని అర్థం ఏంటంటే సో మనకి ఈ ఇమేజ్ నంబర్ అనేది వాళ్ళు పెట్టట్లేదు క్యానన్ వాడు, పార్ట్ ఆఫ్ దిస్ రా డేటా, మెటా డేటా. ఓకే, సో అది విషయం అనమాట. సో ఈ రకంగా మనం ఫోటోషాప్ యూజ్ చేసి షటర్ కౌంట్ వాల్యూ తెలుసుకోవచ్చు. అయితే మన దగ్గర ఫోటోషాప్ లేదంటే కనుక స్టిల్ మనం తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే దెర్ ఆర్ సమ్ వెబ్సైట్స్ అనమాట. వాళ్ళ వెబ్సైట్లో మీ ఫోటో అప్లోడ్ చేస్తే కనుక వాళ్ళు షటర్ కౌంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. సో అది బేసిక్లీ బిహైండ్ ద సీన్ ఇదే జరుగుతుంది. ఆ ఫైల్ యొక్క రా డేటా ఇన్ఫర్మేషన్ చూసి అందులో ఈ ఇమేజ్ నంబర్లో ఉండే వాల్యూనే మీకు ఇస్తారనమాట. సో ఆ పద్ధతి యూజ్ చేసి మనం ఎలా ఒక షటర్ కౌంట్ వాల్యూ తెలుసుకోవచ్చో చూద్దాం. ఓకేనా, సో నేనేం చేస్తానంటే లెట్ మీ గో టు దట్ వెబ్సైట్. సో అలాంటి ఒక వెబ్సైటే ఈ camera.shuttercount.com అన్నది. సో వన్స్ అగైన్ నేను ఇది జెన్యున్ వెబ్సైట్ అని చెప్పట్లేదు. సో ఎనీ వెబ్సైట్ లింక్ ఎక్కడైతే, సో ఇది జెన్యున్ వెబ్సైట్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఎనీ వెబ్సైట్ కెన్ బి హార్మ్ఫుల్ అనమాట. సో ఇట్స్ అప్ టు యువర్ ఓన్ రిస్క్. ఓకే, సో నేను మీకు ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా అంతే. సో ఇందులో నేనేం చేస్తానంటే ఇక్కడ చూస్తే కనుక వీడు సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ మోడల్స్, ఇక్కడ ఉండే మోడల్స్ ద్వారా తీసిన ఫోటో అప్లోడ్ చేస్తే మనం ఆ కెమెరా బాడీ యొక్క షటర్ కౌంట్ తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. బట్ ఇట్ మే నాట్ వర్క్ యాక్యురేట్. ఓకే, సో లెట్ మీ అప్లోడ్ సేమ్ ఫైల్ టు వెరిఫై. ఆ నికాన్ ద్వారా తీసిన రా ఫైల్ని అప్లోడ్ చేస్తున్నా. ఓకే, సో మనకి సేమ్ నెంబర్ రావాలి.
just to verify. So it's uploading. Let's see 174. ఇందాక మనం ఫోటోషాప్లో కూడా 174 అనేది ఇమేజ్ నెంబర్ ట్యాగ్లో ఉంది. వాడు ఏం చేస్తున్నాడంటే బేసిక్లీ ఈ వెబ్సైట్ వాడు ఆ ఫోటో యొక్క ఇన్ఫర్మేషన్ రీడ్ చేస్తూ ఆ ట్యాగ్లో ఉండే వాల్యూని మనకి ఇక్కడ ప్రజెంట్ చేసి చూపిస్తున్నాడు అంతే. ఓకే, సో ఇట్ ఈస్ దట్ సింపుల్. అయితే ఇక్కడ కాస్ట్ ఏంటంటే ఈ వెబ్సైట్స్ కెన్ బి హార్మ్ఫుల్ ఇన్ ద సెన్స్ వైరస్ ఉండొచ్చు, బట్ దెర్ ఆర్ అదర్ వెబ్సైట్స్ ఆల్సో. మీరు ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకచ్చు, బట్ ఇట్స్ అప్ టు యువర్ రిస్క్ అంతే. ఓకేనా? అయితే ఫోటోషాప్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఫోటోషాప్ అనే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ సాఫ్ట్వేర్ దట్ కెన్ రీడ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఏ సాఫ్ట్వేర్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మెటాడేటా కంప్లీట్ రీడ్ చేయగలుగుతుందో ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వచ్చి ఫోటోషాప్ అంతే. ఓకేనా? సో అది ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాం? మొదటి పద్ధతి ద్వారా ఫోటో యూజ్ చేసి ఎలా ఆ కెమెరా బాడీ యొక్క షట్టర్ కౌంట్ని తెలుసుకోవచ్చు అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి ఫోటోషాప్ ద్వారా అండ్ ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా. నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఉంది, అదేంటిది? సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేసి తెలుసుకోవడం. అది ఎలానో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్.